బ్రేకింగ్ న్యూస్. మేము ఇద్దరం నా బిడ్డను వదిలేసేసి. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్లీ అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ ఇది డే 1 వీడియో అండ్ మనం ఇప్పుడు డే 3లో ఉన్నాం. ఇది నేను రెండర్ చేస్తున్నా. ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తా, 7 minutes రెండర్ అయిపోతుంది. అండ్ దీన్ని అప్లోడ్ చేసి మనం బయటికి వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ శ్వేత. ఢిల్లీ. What's up? How are you? You're looking beautiful, attractive, different. ఢిల్లీ లాగా కనిపిస్తున్నావు, మమ్మీ లెక్క కనిపిస్తలేను. చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుందో శ్వేత. అండ్ లుక్ ఎట్ దిస్, శ్వేత ఇస్ ప్రిపేరింగ్ అవర్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు పొద్దున్నే ఫాస్ట్ గా వెళ్దాం. అట్లీస్ట్ మనకి ఇంత లీజర్ టైం ఎప్పుడు దొరకదు. అవును, సో మన బైక్ రాత్రికి వచ్చేస్తుంది కాబట్టి ఏదైనా కొత్త ఎక్స్ప్లోర్ చేద్దాం ఢిల్లీలో, మనం ఎప్పుడు చేయండి. రైట్. అందరికి హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. ఇది డే 3 మన రైడ్లా. ఇంకా రైడ్ ఎక్కడికి ఏం సంగతి అన్నది నేను మీకు డిస్క్లోజ్ చేయలే. బైక్ వచ్చిన తర్వాత డిస్క్లోజ్ చేస్తే స్టార్ట్ అయిన తర్వాత, ఎందుకంటే వచ్చేదాకా గ్యారంటీ లేదు స్టార్ట్ అవుతుందా స్టార్ట్ కదా. సో ముందు నుంచే ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయడం, వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. సో ఇప్పుడు ఈరోజు ప్లాన్ ఏంటంటే ఢిల్లీ గుడ్గావ్లో ఉన్నాం, న్యూ పాలం విహార్లో ఉన్నాం మనము. అండ్ ఆల్రెడీ టైం 9 అవుతుంది, 9:01 అవుతుంది. అండ్ ఈరోజు మన XBHP ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఢిల్లీలో, వాళ్ళు ఒక రైడ్ చేస్తున్నారు, ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్. అది వాళ్ళు నేను ఇప్పుడు ఏదైతే స్టే చేస్తున్నానో దానికి దగ్గర వస్తున్నారనమాట. సో జస్ట్ ఒక 10 kilometers ఉంది ఇక్కడ నుంచి. ర్యాపిడో ఏదైనా బుక్ చేసుకొని పోయి వాళ్ళని కలుద్దాం. కలిసేసి ఇక్కడ నుంచి ఢిల్లీలో స్ట్రీట్ షాపింగ్ ఇవన్నీ మీరు వినే ఉంటారు. లైక్ ఢిల్లీ వస్తే ఢిల్లీలో బట్టలు మస్తు తక్కువ రేట్కి దొరుకుతాయి అని చెప్పి. సో ఒక 2-3 మార్కెట్లు ఉన్నాయి, ఆ మార్కెట్లో తిరుగుదాం. ఆ మార్కెట్లో బట్టలు ఎట్లున్నాయి ఏందన్నది మీకు చూపిస్తా. అండ్ నిన్నటి లెక్క ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమైనా తగిలితే డెఫినెట్లీ అది కూడా చూపిస్తాను. నిన్నటి వీడియో ఎవరైనా చూడకపోతే వీడియో చూడండి డెఫినెట్లీ. నిన్నటి వీడియోలో చీపెస్ట్ లిక్కర్, లైక్ ఇండియా మొత్తంలో లిక్కర్ ఏడ తక్కువ రేట్లో దొరుకుతుంది మీకు తెలిస్తే కింద కమెంట్స్ చెప్పండి, లేకపోతే ఆ వీడియో చూడండి. కింద డిస్క్రిప్షన్లో కానీ డే 2 ఈ సిరీస్ ప్లేలిస్ట్లో డే 2 ఉంటుంది. సో ఆ ప్లేస్ గురించి వివరంగా వీడియో చేసిన. సో ఈరోజు ఢిల్లీలో చీపెస్ట్ బట్టలు, లైక్ తక్కువ రేట్కి బట్టలు ఏదో దొరుకుతాయో మీ అందరికి చూపిస్తాను. అది కూడా ఫ్యాషనబుల్ ట్రెండింగ్ బట్టలు, బ్రాండ్ అయితే కాదు బట్ స్టిల్ ట్రెండింగ్ బట్టలు అనమాట. సో మనం ఇక బయలుదేరాం. వర్క్ ఈ వీడియో మీరు ఒకవేళ చూడడం స్టార్ట్ చేస్తే లైక్ చేసిరా, వెంటనే లైక్ చేయండి. సీదా ఈ గల్లీలోకి వెళ్ళి వస్తుండు. ఇప్పుడు ఆ గల్లీ టర్న్ కాగానే ఆడ ఆటో కనిపించాలి మనకి. ఆ కారు పక్కకు ఒక గల్లీ ఉంది, ఆ గల్లీ చూపిస్తుంది మ్యాప్లో. అమ్మా ఏం చూపించిండు, అదే ఆటో. ఖతర్నాక్ చూపిస్తుండు కదా. ఆటో వచ్చింది, కూడా స్టార్ట్ అయింది. ప్లేస్ మనం పోతుంది గుడ్గావ్లో సైబర్ హబ్. చూద్దాం మన వాళ్ళని కలుస్తామా కలవలేమా. లెట్స్ టెస్ట్ మై లక్. ఇప్పుడు వెళ్ళిపోతుండే ఇప్పుడు వల్ల సేమ్. ఇప్పుడు అంటే హోటల్ కాదు కదా, ఇది ఇల్లు కదా. మంచి ఆరామ్సే లేచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని కాఫీ తాగి పాలు తాగి బయలుదేరుతున్నాం, ఇంట్లో బయలుదేరినట్టే. అంటే బండి లేదని మేము డ్రాప్ అయిపోయినాం. తర్వాత దానికి పోయి కలవచ్చు కదా. నేను మీకు చెప్తా ఒకసారి ఆటోలోకి వెళ్ళి దిగిన తర్వాత దాని గురించి మాట్లాడతా ఏంది ఏం సంగతి అన్నది. షెట్ ఏం యాక్సిడెంట్ బై ఇట్లా అయింది ఇంత దారుణంగా. షెట్ డూడ్. సో మనం రావాల్సిన ప్లేస్కి వచ్చినాం, సైబర్ హబ్. సో ఇప్పుడే నేను చూసిన 2-3 సూపర్ బైక్స్ అయితే ఇక్కడికి ఇట్లా ఫాస్ట్గా వెళ్ళిపోయినాయి. సౌండ్ కూడా వచ్చింది, కానీ ఎక్కడనో తెలియదు. నేను దీపక్కి వాళ్ళకి కాల్ చేసిన, అంటే మన యూట్యూబర్స్కి వాళ్ళ లొకేషన్ పంపిస్తా అన్నారు. సో మస్తుంది కదా ఈ ప్లేస్, సైబర్ హబ్ గుడ్గావ్. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్లు, ప్లస్ స్పేషియస్గా ఉంది, మరి ఇరుకులాగా కూడా లేదు. సో ఎక్కడ అన్నది అర్థమవుతలేదు ఎగ్జాక్ట్లీ. బైక్ ఉంటే ఈజీ అయిపోతుండే మనకి. ఇక్కడ లోపల ఇప్పుడు నా బైక్ని మిస్ అవుతున్నా. ఆడ వేరే పనులను చూసి అనుకో నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. అరే నా బండి ఉంటే కూడా మంచిగా ఉంటుండే కానీ చెప్పి. బికాజ్ భారతీయుడికి వచ్చినుంటే డిఫరెంట్ లెవెల్ ఉంటుండే. మన బండి యూనిక్ కదా, ఏమంటారు అవునా కదా. సో ముంగట నాకు తెలిసి సైబర్ హబ్ ఇది మన మైండ్ స్పేస్ ఉంటుంది కదా అట్లుంది ఇది, కానీ పెద్దగా ఉంది మైండ్ స్పేస్. ఈరోజు రైడ్ ఇదే అనమాట, MotoGP భారత్ సెలబ్రేటింగ్ 1000th రేస్ అని చెప్పి.
సో ఇదే అన్నమాట రైడ్ వీళ్ళు చేస్తున్నది మోటో జీపీ కోసం. అండ్ ఇప్పుడే మన ఫ్రెండ్ని కలిసిన మనల్ని మాట్లాడదాం. We are making 1,000 sign 1000 because this is 1,000 race, so we'll be taking a drone shot. अरे मेरे को बोले तो आई वुड आल्सो बॉट द ड्रोन. इट्स ओके. सो कैसा रहा राइड? कैसा था? बहुत ही अमेजिंग, बहुत अमेजिंग. बहुत लोग आए थे, मतलब जितने भी आपको लोग यहाँ पे दिख रहे हैं ना, ये आई थिंक लास्ट के 10-20% लोग बचे हुए ओह माय गॉड. बाकी लोग जा चुके हैं. हम लोग यहाँ पर 1000 फोटो के लिए रुक गए थे. हाँ तो मैं మిస్ కర్ రావు తోడా. నాకైతే మిస్సింగ్ అనిపిస్తుంది. బండి నుంటే మస్తు మజా వస్తుండే పొద్దున వీళ్ళతోటి కలిసి రైడ్ చేయడంలా. దీపక్ नेक्स्ट टाइम यू कम చాలా పక్కా అయిపోయింది మనం పాపం. थोड़ा हाँ लॉस वेट गर्मी गर्मी के लिए दिस इज स्ट्रीट फाइटर अरे इट वाज इन जोकर థీమ్ Yes, यही था ना. yes, yes, yes. ఇగో జోకర్ థీమ్ లో మస్తు మోడిఫై చేయించిండు. ఇప్పుడు మొత్తం రెడ్ పూరా రెడ్ చల్ रहा है. ZX 10 half RP red half black హాఫ్ రెడ్ అండ్ హాఫ్ బ్లాక్ just like our own style. అవర్ ఓన్ స్టైల్. ఓకే చూపిస్తా మీకు. నేను దీనిపైన దిగి ఫోటోలు కూడా దిగుదాం. వీలైతే స్టార్ట్ చేసి రెప్ చేసి కూడా వినిపిస్తా. లెట్స్ సీ దిస్ ఫన్ We ఫస్ట్. have 10-hour and Hayabusa also. It is parked at the stage. ఓకే ఐల్ గో దేర్ ఫస్ట్. విల్ సీ దిస్ అండ్ దెన్ ఆడిపోదాం. శ్వేత దీని మీద వేసామా మన రైడ్? ఇప్పుడు దీని మీద ఇప్పుడు మనం చేయబోయే రైడ్ దీని మీద వేసామా? కూర్చుంటాం అలా సీట్లో వెనకాల. ఓకేనా మరి? సీట్లో సోలో రైడ్ కావాలంటే అట్లా పోతాం మళ్ళా. సోలో వెళ్ళిపోతాం మరి. సో యు ఆర్ ఫ్రమ్ పేస్ట్రీ. ఎట్లుంది బండి? బాగుందా? బండి అయితే Actually, మస్తు. ఈరోజు ఇది మ్యాచింగ్ ఉంది. రెడ్ కలర్ క్యాప్, రెడ్ కలర్ బైక్. వైట్ కలర్ షర్ట్ ఓకే వైట్ కలర్, వైట్ అయినా లేదు కదా. ఉంది కదా ఓయే. సో ఇది స్ట్రీట్ ఫైటర్ అనమాట. స్టార్ట్ చేయాలి సార్. సౌండ్ వింటారా? సౌండ్ వినిపిస్తా. కమెంట్లా గట్టి చేయాలి. సౌండ్ చేస్తే సరిపోదు, దీన్ని రైడ్ చేస్తే బాగుంటుంది. మా స్పెషల్ ఫ్రెండ్ వచ్చింది. స్పెషల్ ఫ్రెండ్ వచ్చింది. హాయ్ హాయ్. पूरा जल रहा है. लॉन्ग टाइम you have got fully tanned. क्या हुआ था वो एक्सीडेंट के बारे में? हाँ, so basically some car got like hit me from the back. I was riding my Ducati and someone crazy. Right. It was really bad, but मैं survived हूँ because मेरे gear I was in complete gears, the helmet and gears and boots and everything. So that saved me. So I would recommend everybody should wear. Did you complete caught that gears. guy? Yeah, we caught that guy for rescue. The process is going on. సో కొన్ని I రోజుల filed కింద the FIR in it. సో ఈ రైడ్ లో మనకి జేఎస్ పాజీ కూడా కనిపించింది. జేఎస్ పాజీది ट्रैक रेस है वहाँ जा रहा हूँ హైదరాబాద్ में. हाँ हैदराबाद में వెరీ నైస్. యాక్చువల్గా చాలా రోజుల నుంచి జేఎస్ పాజీ జేఎస్ ఫిల్మ్స్ కలవాలని చెప్పి అనుకుంటుండే, కానీ ఇప్పుడు ఆపర్చునిటీ రాలేదు. ఐ థాట్ లైక్ हम कहीं पे राइड में कहीं पे मिलेंगे, कुछ ना कुछ दिन ऐसा होगा. आप जब स्पीति कर रहे थे ना लास्ट टाइम इसी में, तब मैं भी स्पीति कर रहा था. ओके आप जिस दिन जागो टेम्पल गए थे, हाँ। सुबह मैं गया, अच्छा। मेरे बाद में आप गए थे. तो मेरे थोड़े बहुत सब्सक्राइबर्स बोल रहे थे कि जयेश पाजी वहीं पे है, एक बार मिल लो. तो मैंने बोला कि अरे जरूर मिलेंगे अगर रास्ते में मिल जाते तो. हाँ, लेकिन आज मिलना लिखा था हम सही जगह मिले। हैदराबाद से यहाँ पे आए और वहाँ से आप हाँ, हैदराबाद अब जा हम रहे हैं. हैदराबाद जा रहे हैं अभी मतलब ग्रेट. कोई नहीं वहाँ भी मिलेंगे. मैं आता रहता हूँ. मैं मुंबई हैदराबाद बहुत ज़्यादा ट्रैवल करता हूँ. डिनो भाई को ज्यादातर मिलते रहते ना आप. तो अभी शाम को भी मिल रहे हैं ना हम लोग. ओके. हाँ, और कल सुबह का ड्राइव करेंगे हैदराबाद में इन्वेस्ट है नियर दी एयरपोर्ट. एयरपोर्ट के पास साबू. साबू. राइट. सही तो कैसा रहा आज का राइड? क्रेजी था. गर्मी में? गर्मी था बट हॉटनेस जो था बाइकर ने बढ़ा रखा था. या राइट. अच्छा मैं आज मेरी माई बाइक इज मिसिंग यार. हाँ, आ नहीं पाया. कोई नहीं. मैं भी वहाँ जाऊँगा. आई विल मिस माय बाइक. नो आई शिप माई बाइक फ्रॉम Okay, हैदराबाद. okay. वो इट वाज सपोज टू बी डिलीवर्ड यस्टरडे लेकिन हुआ नहीं. अच्छा. What mode you chose? Like ट्रांसपोर्ट लाइक ट्रक truck. हो जाना चाहिए लेकिन उनके चक्कर में हम लोग
बहुत ज्यादा अच्छा एक्स्ट्रा वेट करें तो ये उन्होंने रोड ट्रिप ड्राइव करोगे कहाँ जाओगे ये यहाँ तो गर्मी वहाँ मजा आएगा मौसम अच्छा रहेगा थोड़ा हिल्स के ऊपर हिल्स पे बेटर है अभी इस टाइम पे यस ఇట్ వాస్ రియలీ గుడ్ ఇంటరాక్టింగ్ కదా ఒక ఫోటో తీసుకున్నాం జేఎస్ బాజీ తోటి చాలా రోజుల తర్వాత అనుకున్నాం అండ్ లైక్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది అడిగారు కదా జేఎస్ బాజీని కలవండి బ్లాగ్ చేయండి అని చెప్పి సో ఈ రోజు సో జేఎస్ బాజీని మీరు ఏమైనా అడగాలనుకుంటే కింద కమెంట్స్లో అడగండి పర్సనల్గా నేను అడుగుతా ఆయన సమాధానం నేనే నెక్స్ట్ వీడియోలో రిప్లై ఇస్తాను మీకు కావాలనుకుంటే సో ఒక ఫోటో తీసుకుందాం ఆయన మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలంట ఇగో ఆయన లగేజ్ కూడా బ్లాగర్స్ లైఫ్ మస్తు టఫ్ ఉంటుంది टू मच वर्क ब्रो మస్తు టఫ్ ఉంటుంది సో ఇది జేఎస్ బాజీది హయబుజా అండ్ అది H2 తెలుసు కదా ఇద్దరు దేకో కోనే శామ్ నిన్న కలుస్తాడని చెప్పి అనుకుంటే ఈరోజు కలిసిడు ప్రజెంట్ సర్ప్రైజ్ నిన్నేమో ఫోన్ లేపలేడు మళ్ళీ అంటే ఫోన్ వస్తలేదు क्या है और ये डूइंग कहाँ पे लेके जाओगे कैंपिंग के लिए कब लेके जाओगे चलो अभी लेके चलो चलो अब भी जाएंगे आज चलो हम लोग कैंप और हमारे स्लीपिंग बैग्स ला लेते खत्म कैंपिंग करा रहे थे मेरे पास अभी सामान है कैंपिंग कराने साइबर अपने कैंपिंग करा दी इस बार खाना मैं बना लूंगी आप लोग रेस्ट कर सकते हैं చేస్తాడు పిజ్జా వేస్తాడు ఏమంటారు టోస్ట్ చేస్తాడు మనకి ఇక్కడ ఎక్స్బిహెచ్పి మీటప్ వచ్చినందుకు చాలా మందిని కలిసినాం చాలా మందితో మంచి మంచి ముచ్చట్లు మాట్లాడినాం మన శామ్ అయితే రైడింగ్ విత్ పీస్ అని చెప్పి మనకి ఎక్స్బిహెచ్పి రోడ్ ట్రిప్ యునైటెడ్లో కలిసిండే కదా సో అది ఇగో ఈయనది కార్ అనమాట మన రీసెంట్గా ఇసూజీ కార్ తీసుకున్నాడు సో దీనిపైన మొత్తం అన్ని క్యాంపింగ్ చేస్తాడు అనమాట ఇద్దరం కొలాబరేషన్ చేద్దామని చెప్పి అనుకుంటాం కానీ ఆయన కుదిరినప్పుడు నాకు కుదురుతలేదు నాకు కుదిరినప్పుడు ఆయన కుదురుతలేదు యాక్చువల్గా మన తార్తో కూడా ఇలాంటి సెటప్ చేయాలి కనిపిస్తుంది కదా పైన పైన మొత్తం టెంట్ అవుతుంది ఇది కనిపిస్తుంది కదా ఇదంతా టెంట్ అయిపోతుంది అండ్ దీని లోపల క్యాంపింగ్కి సంబంధించిన అన్ని సామాన్లన్నీ దీని లోపల వేసుకుంటాడు మనోడు అండ్ ఇది ఇసూజీ మన తారు కూడా ఇట్లా తయారు చేయొచ్చు ఖతర్నాక్ ఉంటుంది తయారు చేస్తే పైన టెంట్ అయిపోతుంది ఇది ఇక ఇది దీన్ని ఇట్లా ఇట్లా ఓపెన్ చేసేస్తే అయిపోతుంది అంతే ఇట్లా వద్దు ఇట్లా అవుతుంది ఇగో వంట వండుకోవడం కాదు అంటే దీని మీద నువ్వు మొత్తం బండి కూడా పెట్టచ్చు చిటికలాడదాకా మస్తు డ్రీమ్స్ ఉన్నాయి నాకు మస్తు ప్లాన్స్ ఉన్నాయి కాకపోతే మన సబ్స్క్రైబర్స్ నుంచి చిన్న సపోర్ట్ ప్రతి వీడియోకి ఒక చిన్న లైక్ పడితే ఇట్లాంటివన్నీ ఇంకా తొందరగా అయిపోతాయి సో మర్చిపోకుండా ప్రతి వీడియోని డెఫినెట్లీ లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్ పైన చూడాలనుకుంటే మరిన్ని ఇంకా ఇంటర్నేషనల్ అడ్వెంచర్స్ ఇట్లాంటి డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి మనకి సో ఇక్కడ వీళ్ళది ఎక్స్బిహెచ్పివి అన్ని బండ్లు ఉన్నాయి రెడ్ కలర్లో ర్యాప్ చేసిర్రు అన్నిటిపైన యాక్సార్ ఇంకా రెడ్ కలర్ స్ట్రీట్ ఫైటర్ ఇది బూజా మనం రోడ్ ట్రిప్ యునైటెడ్లో నడిపించిన బూజా ఇది అండ్ ఇది ZX10R కానీ బూజా మస్తు లవ్లీ ఇది అందరికీ బాగా ఇష్టం హయాబూజా అంటే సో మన క్యాజువల్ మీటప్ అయిపోయింది ఇక్కడ అంటే ఎక్స్బిహెచ్పి వాళ్ళ ఏదైతే మీటప్ ఉందో అది అయిపోయింది అండ్ ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ మనకి చిన్న పని ఉంది మన బండిది ఒక చిన్న యాక్సెసరీస్ కొనేది ఉంది మన సబ్స్క్రైబర్ యాక్చువల్గా సజెస్ట్ చేసిన స్టాండ్ షూ ఇక్కడ కరోల్ బాగ్లా ఇంతే కనిపిస్తుంది ఇంకేందా కనిపిస్తుంది యాపిల్ ఎంత అవుతుందో అంత కనిపిస్తుంది సో నెక్స్ట్ మనం వెళ్ళాల్సిన ప్లేస్ కరోల్ బాగ్ వెళ్ళాలి కరోల్ బాగ్ వెళ్ళి సైడ్ స్టాండ్ది షూ కొనుక్కోవాలి అది కొన్న తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ స్ట్రీట్ షాపింగ్ చేయడానికి వెళ్దాం వాట్ యూ సే ఫస్ట్ మనకి ఏం రిక్వైర్మెంట్ ఉందో అది పోయి తీసుకుందాం దొరికింది అనుకో మన బండి మస్తు క్లీన్ అయిపోతుంది అవును ప్రాబ్లం ఉండదు అది దొరుకుతుంది అని అన్నాడు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేస్తే అడిగి పోయిన తర్వాత ఫస్ట్ అది తీసుకోవాలి ఇక్కడికి వెళ్ళి మనకి మెట్రో ఉంటుంది ఇక్కడ ముంగటనే ఉంది మెట్రో ఆ మెట్రో ఎక్కితే సీదా కరోల్ బాగ్లో దిగుతాం ఆడికి వెళ్ళి వాకబుల్ డిస్టెన్స్ సో సాయంత్రం ప్రాబబ్లీ మన బండి వచ్చేయాలి ఏడికెళ్ళి ఉంది ఎగ్జిట్ అసలు చలో ఇదే మన మెట్రో ట్రైన్ ఇదే ట్రైన్లో మనం కరోల్ బాగ్ పోతాం మనం రాజీవ్ చౌక్లో దిగినాం వీడికెళ్ళి మళ్ళీ ఏదో బ్లూ లైన్ ఎక్కి కరోల్ బాగ్ పోవాలి సో హోటల్ సదన్ ఇక్కడనే మధ్యాహ్నం లంచ్ చేసుకున్నాం డీసెంట్ ఉంది లైక్ సౌత్ ఇండియన్ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ తినొచ్చు కరోల్ బాగ్లు ఉందన్నమాట ఈ ప్లేస్ నెక్స్ట్ మనం ఇప్పుడు మోటో కింగ్ అని చెప్పి ఒక స్టోర్ ఉంది ఆ స్టోర్కి వెళ్తున్నాం మన సబ్స్క్రైబర్ సజెస్ట్ చేసిన స్టోర్ సో అక్కడ మనకి సైడ్ స్టాండ్ది నా బైక్ది సైడ్ స్టాండ్ షూ కావాలి అది ఆల్మోస్ట్ 140 మీటర్స్ ఉంది అంతే ఇక్కడ నుంచి 140 మీటర్స్ ఉంది ఇక్కడ నుంచి వెళ్ళి తెచ్చుకుందాం బైక్ తీసుకొచ్చుకోవాల్సి పెడతాం మనము నెక్స్ట్ టైం కరోల్ బాగ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ దీని ఒక డ్రోన్ షాట్ తీయాలి ఈ ఆంజనేయ స్వామిది ఎర్లీ మార్నింగ్ వస్తే బెస్ట్ అనమాట ఈ కరోల్ బాగ్ మార్కెట్ అనమాట కరోల్ బాగ్ మార్కెట్ అంటే ఆల్మోస్ట్ రామ్కోటి లెక్క ఇక్కడ సో బండికి సంబంధించిన అన్ని స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి కాకపోతే రామ్కోటి కొంచెం చిన్నది ముంగట
ఇది చాలా పెద్దది, చాలా వ్యాస్ట్ అనమాట. లాస్ట్ టైం కరోల్ బాగ్ మార్కెట్కి వచ్చింది. కానీ కరోల్ బాగ్ మార్కెట్లో మనం బట్టలు మాత్రమే చూసినాం, ఇది ఆటోమొబైల్స్, అది నేను చెప్తుంది. సో ఢిల్లీలో ఏమన్నా కావాలంటే మీరు ఇక్కడికి రావచ్చు, అంటే ఆటోమొబైల్స్కి ఏమైనా కావాలనుకుంటే. మోస్ట్లీ లదాఖ్ రైడ్ చేసేటో ఇక్కడికి వచ్చి ఫాగ్ లైట్స్ అవి ఇన్స్టాల్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ కూడా ఒకటి కలిసిండు కునాల్ అని చెప్పి, హైదరాబాద్ నుంచి ఢిల్లీలో ఉన్నాడు ఇప్పుడు. వాడి మొమాట పడుతున్నాడు. ఇగో ఇదే గల్లీలో పోవాలి మనం. అయితే ఎప్పుడు కలవలేదు, చాలా తక్కువ టైం. ఢిల్లీలో వాళ్ళు ట్రావెల్స్కి వచ్చి ఢిల్లీలో కలిసిండు, హైదరాబాద్లో కలవలేడు. కానీ కరెంట్లీ మనకి ఇది కావాలి, బెనెలీ TRK 502XZ సైడ్ స్టాండ్ షూ ఇట్లుంటుంది అనమాట. సో మనోడి దగ్గర ఆరెంజ్ ఉందని, మనందరూ ఆరెంజ్ ఇది ఉందని చెప్పి అన్నాడు. బట్ లెట్స్ సీ, దాన్ని కూడా ఉందన్నాడు, తీస్తాడంట. అండ్ ఇక్కడ మనకి ఎగ్జాస్ట్లు కూడా కావాలంటే దొరికిపోతాయి. TRKవి ఇక ఇది తీసుకుంటే మనకు పోలీసు వాళ్ళ దగ్గర ఫ్రీ ఎంట్రీ అనమాట. నాకు అనిపించినా అనుకో, ఫస్ట్ పక్క కాపుతామి, బండి పక్కకు పెట్టు. యాక్చువల్గా వీళ్ళ దగ్గర యాక్సెసరీ ఆ స్పేర్ పార్ట్ ఉండే, కానీ మనం ఎప్పుడైతే అడిగినాం అప్పుడు ఉండే, ఇప్పుడు అయిపోయిందంట. ఇంకో 2 డేస్లో తెప్పిస్తా అంటుండు. సో నేను రిటర్న్ వచ్చేటప్పుడు కానీ లేకుంటే హైదరాబాద్ పోయినప్పుడు కానీ ఆయనకి ఆర్డర్ చేసి ఆయన ఇంటికి పంపిస్తా అన్నాడు. సో మన రామకోటిలో ఉన్నట్టే ఉన్నాయి చూడండి షాపులన్నీ. ఎట్లా అంటే బైక్కి ఏ మాడిఫికేషన్ కావాలంటే ఆ మాడిఫికేషన్ చేస్తారు ఇక్కడ. అండ్ సెకండ్ హ్యాండ్ బైక్లు కూడా అమ్ముతారు అనుకుంటా. మంచిగా ఉంది, కానీ మనకు కావాల్సిందే దొరకలేదు. TRK ఎప్పుడు ఏం కావాలని నేను దొరకదు. TRK ఇస్ ఎ రేర్, ఇట్స్ ఎ వెరీ రేర్ పీస్. కావాలంటే అది ఎక్కడ కావాలంటే అక్కడ దొరికేదానికి వెయిట్ చేయాలి. మళ్ళా ది ఓన్లీ వన్. ఢిల్లీలో మనం షాపింగ్ చేయాలంటే 4 మార్కెట్స్ ఉంటాయి. లజ్పత్ మార్కెట్, సరోజినీ మార్కెట్, పాల్కీ బజార్, కరోల్ బాగ్. సో కరోల్ బాగ్ మనం లాస్ట్ టైం వచ్చినాం, సరోజినీ ఫస్ట్ టైం వచ్చినాం. సో ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం సరోజినీ పోయినా, సెకండ్ టైం కరోల్ బాగ్ వచ్చినాం, నెక్స్ట్ టైం లాజ్పత్ నగర్. నువ్వు చెప్పు, ఇప్పుడు లాజ్పత్ పోతున్నాము. నేను మొత్తం అంతా చూసిన తర్వాత చెప్తా. 100 రూపాయల టీషర్ట్ ఏమైనా మంచిగా దొరికితే అది మంచిగా ఉందని చెప్తా, దొరకలేవు అనుకో బేకార్ అని చెప్తా. ఇక్కడికి నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ సెకండ్ హ్యాండ్ బట్టలు లెక్క కనిపిస్తున్నాయి ఇవన్నీ. సెకండ్ హ్యాండ్ కావా, ఫస్ట్ హ్యాండేనా, కానీ తక్కువ రేట్లు ఉన్నాయి. నిజంగా 100 రూపాయల టీషర్ట్లు ఉన్నాయి, చూపిస్తాను మీకు. కొంచెం ముంగడ పోయిన తర్వాత 100 రూపాయల టీషర్ట్లు చూపిస్తాం. ఎంత అంట చేత? 250 రూపాయలు ఈ టీషర్ట్లు. బయట మాల్లో పోతే నీకు దగ్గర 500-600 ఉంటాయి ఈజీగా కదా. ఇప్పుడు నువ్వు కొన్న టీషర్ట్ ఎంత? 600 రూపీస్. 250కి వస్తుంది. తీసుకో, నీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకో, ఇప్పిస్తున్నా నేను. బా పర్సుల దునియా ఉంది ఇక్కడ. నిజంగా నాకు కొంచెం డీసెంట్ అనిపించింది ఈ మార్కెట్. ఇది మెయిన్ మార్కెట్, మెయిన్ లజ్పత్ మార్కెట్. ఈడికి వెళ్ళి మొత్తం ఫుల్ స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్. మా శ్వేత చెప్పినట్టు నిజంగానే అప్పుడు 100 ఉంటే ఇప్పుడు 200 అయినట్టుంది ప్రైస్. అప్పుడు అన్నీ 100 రూపీస్కి వస్తున్నాయి, ఇప్పుడు 200 రూపీస్ అయినాయి. వెరైటీస్ మంచిగా ఉన్నాయి. అవునవును, ఆడికంటే ఇడగో ప్యాంట్లు కూడా నీకే డిఫరెంట్గా ఉన్నాయి. ఆడోళ్ళకి ఇవే కావాలి, ఆడోళ్ళకి ఇవే కావాలి. మా శ్వేతకైతే ఎంత ట్రెండీ ఉన్నాయి చూడు అసలు. వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చేసి ట్రైన్ టికెట్ వేసుకొని ఇవన్నీ కొనుక్కొని పో. స్టాక్ ఉంది నాన్న, అసలు ఘోరమైన అనవసరం వచ్చినట్టున్నాం మనం వీడికి. పైసలు అనవసరం ఖర్చు అయితే రాదు. చాలా ఇన్ని మార్కెట్స్లో ఈ లజ్పత్ మార్కెట్ ఏదైతే ఉందో చాలా బెస్ట్. నేను చాలా రోజుల నుంచి కార్గోస్ దేవులాడుతున్నా. మనకు హైదరాబాద్లో పెద్దగా దొరుకుతలేదు ఆప్షన్స్. దొరికినా లిమిటెడ్ ప్లేస్లలో లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి. ఇక నాకు కార్గోస్ బాగా నచ్చినాయి. మామూలుగా లాంగ్ రైడ్ చేస్తున్నప్పుడు కార్గోస్ మస్తు కంఫర్టబుల్ ఉంటాయి. అండ్ నా దగ్గర ఆల్రెడీ ఒక 5 కార్గోస్ ఉన్నాయి. వాటిని అయితే 5 సంవత్సరాల నుంచి వాడి వాష్ చేసి అవి డిఫరెంట్ కలర్లో కూడా వచ్చేసినాయి. సో మంచి కార్గో దొరుకుతాయి. టాపులు కొనవచ్చు, కానీ మీరు ఒక్క జీన్స్ కొన్నారనుకో మా 5-6 టాప్లో పైసలు అవుతాయి కదా. అది కాదే ఇప్పుడు మంచిది డిహైడ్రేట్ అయిపోతున్నా ఫుల్. బాగున్నాయి కాదా కొంచెం. యా అన్నారు. సో ఇప్పుడే మా షాపింగ్ అంతా ఫినిష్ చేసుకున్నాం. అండ్ మాకు ఇప్పుడే ఒక బాంబ్ బ్లాస్ట్, ఒక బ్రేకింగ్ న్యూస్. నేను మీకు మెల్లగా ఇంటికి వెళ్ళి చెప్తా. యాక్చువల్గా కరెంట్లీ మనం వాపస్ ఇంటికి వెళ్ళిపోదాం. గుడ్గావ్ పాలం బిహార్, న్యూ పాలం బిహార్ మెట్రో ట్రైన్లో. ఆల్రెడీ మెట్రో
రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం మనం. యాక్చువల్గా ఇప్పుడు ఏం చేయాలన్నది అస్సలు అర్థమవుతలేదు నాకు. సీన్ ఏమైందంటే నేను మే 3కి బండి సబ్మిట్ చేసిన షిప్ చేయడానికి ఢిల్లీకి హీరాబాయ్ అని చెప్పి. May 3 రాత్రి ఇచ్చిన, May 4 రోజు చేస్తా అని చెప్పి అన్నాడు. అండ్ ఈరోజు డేట్ May 13 రైట్. ఆల్మోస్ట్ 3rd అంటే 10 days అవుతుంది. అండ్ యాక్చువల్గా 7 days పంపిస్తాను, 8 days కూడా కాదు. 3కి వేస్తే నీకు 8కి ఇచ్చేస్తా అన్నాడు. సో నేను నార్మల్గా మళ్ళీ ఫాలో అప్ చేస్తుండే, నేను నీకు ఇస్తా 8కి ఇచ్చేస్తా అన్నాడు. అన్న ఒక 2 రోజులు లేట్ కావచ్చు, 8th కానీ ఒక 10th దాకా పెట్టుకో అని చెప్పి అన్నాడు. సో 10th నేను 11th రీచ్ అయ్యేలాగా టికెట్స్ బుక్ చేద్దామని చెప్పి 10th రోజు టికెట్స్ బుక్ చేసిన, అది క్యాన్సిల్ అయింది. సో అన్నీ చెప్పినారే క్యాన్సిల్ అయింది రాబాయ్ అంటే, అన్న మీ బైక్ కూడా లేట్ వెళ్తుంది, మీరు 11th రోజు వెళ్ళేటట్టు చూసుకోండి, 11th రోజు ఇచ్చేస్తా అని చెప్పి అన్నాడు. సరే నా ట్రైన్ టికెట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి 11th రోజు నేను టికెట్ బుక్ చేసుకున్నా. సో 11th రోజు వచ్చేస్తుంది అని చెప్పి అన్నాడు. 11th రోజు లాస్ట్ మూమెంట్లో ఏం చేసిండే 12th రోజు వస్తుంది అని చెప్పి అన్నాడు. సరే 12th రోజు వస్తుంది, ఒకటే రోజు కదా, 11th రోజు దిగిపోతే నెక్స్ట్ డే తీసుకోవచ్చు అని చెప్పి అనుకున్నా. 12th నిన్న. అండ్ ఏమన్నాడు, 12th రోజు రాదన్న, మీరు 13th రోజు తీసుకోండి అని చెప్పి అన్నాడు. ట్రైన్ ఎక్కిన తర్వాత 13th రోజు తీసుకోమనగానే ఆల్రెడీ 13థ్కి ఈ XBHP రైడ్ షెడ్యూల్ ఉండే. మన నాకు చెప్పిండు నువ్వు వస్తే కంపల్సరీ రా, బాగుంటుందని చెప్పి. సో నేను కూడా అనుకున్నా మన భారత్ తోటి అందరితో పాటు ఢిల్లీ కమ్యూనిటీలో కూడా మనం రైడ్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పి అనుకున్నా. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చూద్దామని చెప్పి. ఇప్పుడు హైలైట్ ఏంటంటే, నేను డిసప్పాయింట్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు డ్రైవర్ నెంబర్ ఇచ్చి డ్రైవర్కి ఫోన్ చేసిన, నేను రావడానికి మండే అవుతుందని చెప్పి అంటాడు. నాకు ఫ్యూజ్లు అవుట్ అయిపోయినాయి ఒకటేసారి. మండే అనగానే ఈరోజు సాటర్డే, రేపు సండే, ఎల్లుండి మండే, నేను ఇంత ముంగట ఎందుకు వస్తే రేపు క్యాంటీన్ వదిలేసి పాపం ఇద్దరం పేరెంట్స్ కదా, మేము ఇద్దరం నా బిడ్డను వదిలేసేసి మేము ఇక్కడ ఎవరో ఏనో ఉండడం, ఒకటే సీట్లు ఇద్దరు కూర్చొని అంత ఖర్చు పెట్టుకొని వస్తామా, ఇద్దరం 3 రోజులు ఇంకా క్యాంటీన్ వదిలేసేసి ఎన్నో ఢిల్లీలో వచ్చి ఏం చేయాలో తెలియకుండా ఇది జరిగిన విషయము. మొత్తానికైతే మళ్ళీ డిసప్పాయింట్ చేసింది మనోడు. అసలు ఈ కొరియర్ సర్వీస్లని నమ్మాలా నమ్మొద్దా, వీళ్ళు ఏ టైంకి పంపిస్తారు ఏంది, నేనైతే వానికి ఘోరంగా నమ్మిన. వాడు ఎట్లా ఎంత మంచిగా మాట్లాడిండంటే నాతోటి సొంత తమ్ముడు లేక మాట్లాడి అన్న వచ్చేస్తుంది బండి అని చెప్పి నమ్మించి ఇట్లా నమ్మక ద్రోహం చేసాడు. ఇప్పుడు హైలైట్ ఏంటంటే, బండి మండే వస్తుందా ట్యూస్డే వస్తుందా క్లారిటీ లేదు. డ్రైవర్ ఏమంటున్నావు, అన్న నాకు గ్వాలియర్లో సామాన్లు ఉన్నాయి, గ్వాలియర్లో దించాలి, గ్వాలియర్లో దించిన తర్వాత నేను ఢిల్లీ వస్తాను చెప్పి అంటున్నాను. రైడ్ అంతా అసలు ఎంత ఘోరంగా పోస్ట్పోన్ అవుతుందంటే, నేను ఎప్పుడు ఇంత దారుణమైన సిచ్యువేషన్లో మాత్రం లేను. బట్టలు కూడా తీసుకొచ్చుకోవాలి, ఒక్క చేత బట్టలు తీసుకొచ్చుకున్నా. బండిలో ఆల్రెడీ బట్టలు ఉన్నాయి కదా, మళ్ళీ ఎక్స్ట్రా బట్టలు తీసుకోతే వాటిని ఎట్లా క్యారీ చేస్తామని చెప్పి బట్టలు కూడా లేవు. ఓకే, ఇక బట్టలు ఏదో ఒకటి జుగాడి చేస్తామేమో, కానీ కరెంట్ సిచ్యువేషన్ మాత్రం చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. మీరు మాత్రం సపోర్ట్ చూపెట్టండి, ఏదో ఒకటి కమెంట్ చేయండి. ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఉంటే ఏం చేస్తారో కమెంట్ చేయండి. పొద్దున్న నుంచి డే అంతా మంచిగా పోయింది. సో ఇక్కడ డే క్లోజ్ చేద్దాం బ్లాగ్. ఇక నేను ఇక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. సో ఇక్కడ దాకా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మన బిగ్ రైడ్ స్టార్ట్ అవుతుంది, నార్త్ ఇండియా రైడ్. తొందరలోనే అప్డేట్ వస్తుంది మీకు, తొందరలోనే మోటో బ్లాగ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అప్పటిదాకైతే ఈ బ్లాగ్స్ ఎంజాయ్ చేయండి. రేపు నేను ఆలోచిస్తే ఏదైనా డిఫరెంట్గా చేయడానికి, మీకు ఢిల్లీలో ఇంకేమైనా డిఫరెంట్గా ఏమైనా ఉంటే అవి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. లేకుంటే మీరేమైనా ఉంటే నాకు కమెంట్ చేయండి, లేకుంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయండి, ఇన్స్టాగ్రామ్లో చెప్పండి. సో ఇక్కడ దాకా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చూపెట్టండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.